అందరికీ నమస్తే అండి. జడా శ్రవణ్ కుమార్ గారు ఓపెన్గా మాట్లాడతారని చెప్పి తెలుసు, కానీ మరీ ఇంత ఓపెన్గా మాట్లాడతారని చెప్పి నేనైతే అనుకోవాలా. ఆయన చాలా సింపుల్గా క్యాజువల్గా కూర్చొని ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ, నేను రాజకీయాల్లోకి సేవ చేయడానికి రాలేదు, కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాను, ఒక టార్గెట్ ఏదో చెప్పుకొచ్చాడు 300 కోట్ల ఎంతో. అది ఆయన మాటల్లో వినిపిస్తాను. నేను ఏది ఇక్కడ ఎడిట్ చేసో లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని తీసుకొచ్చి ఇక్కడ వినిపించట్లా. ఆయన ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చాడో ఆ ఇంటర్వ్యూ పూర్తిగా చూసి మీకు ఆ చిన్న మొక్క ఏదైతే ఉందో ఆయన మాట్లాడింది పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఏదైతే ఉందో ఒకసారి వినిపిస్తా చూడండి. నా వర్గం ఎంత ఉంది, నా జనాభా ఎంతమంది ఉన్నారో, నేను నీకు మద్దతు ఇవ్వాలంటే నాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, నాకు ఇన్ని కోట్ల రూపాయలు ఇవ్వాలి. నేను గతంలో తెలుగుదేశం పార్టీని ఒక్కొక్క సీటుకి 5 కోట్ల రూపాయలు నేను డిమాండ్ చేశాను, వాళ్ళు ఏమన్నా నేను బయటకు వచ్చేసానని ఆయన ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకసారి వినిపిస్తాను నన్ను పూర్తిగా. నువ్వు తమ్ముగా ఇప్పుడు మీరు అందరూ 300 కోట్ల టార్గెట్ అన్నారు కదా, ఆ 300 కోట్ల టార్గెట్ రాజకీయంగా సంపాదించారు పొద్దున్న. అది గొప్ప మగాడు. రాజకీయంగా ఎలా సంపాదిస్తారు సార్? కులాన్ని అడ్డం పెట్టుకున్నా, వర్గాన్ని అడ్డం పెట్టుకున్నా, మనం పైకి కులం పేరుతోనో వర్గం పేరుతోనో ప్రజల తరపున పోరాటాలు చేస్తున్నాం అని చెప్పుకొని ఒక మంచి పేరు వచ్చిన తర్వాత, ఒక స్టేజ్కి ఎదిగిన తర్వాత, నా వెనకాతల బలం ఎంతమంది ఉన్నారో, నా వెనకాతలు ఎంతమంది జనం ఉన్నారో, నేను ఒక పిలిపిస్తే ఒక మాట చెప్తే మీకు ఎంతమంది ఓట్లు వేస్తారని చెప్పి వాళ్ళని నమ్మేస్తారా? మీరు జనాన్ని నమ్మేయడానికి వచ్చారు ఓట్లకి. మీరు సంపాదించేసుకుంటారు 100 కోట్ల రూపాయలు. పైగా ఆయన చెప్పడం పక్కా కమర్షియల్ అండి. తీసుకుంటాడు, డబ్బులు ఖచ్చితంగా తీసుకుంటాడు, తప్పే ఉందని మాట్లాడుతున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అంత ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చేసి డైరెక్ట్గా నేను ఒక వర్గాన్ని తాకట్టెట్టేస్తున్నాను, లేదంటే నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నాడు. ఆశ్చర్యం మాట. మాట్లాడండి. అంతేగాని నువ్వు 10 కోట్ల 20 కోట్ల కేసుల్లో తీసుకునేది ఏంటి? అంతే. రాజకీయంగా రేపొద్దున సీట్లు డిమాండ్ చేయి, డబ్బులు డిమాండ్ చేయి. నా ప్రజల ఓట్లు నీకు కావాలంటే నాకు ఈ పదవి కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇంత డబ్బు కావాలి. రాజకీయంగా డిమాండ్ చేయి. 100,000 కోట్ల రూపాయలు దోచుకొని బలిసిపోయి ఉన్నారు ఒక్కొక్కడు. అంటే జనాన్ని అడ్డం పెట్టుకుని మీరు పర్సనల్గా మీ వ్యక్తిగతంగా మీరు లాభ పొందడానికి అంతేనా? మరి జనానికి ఏమి ఇస్తారు? జనాన్ని అడ్డం పెట్టుకుని మీరు డబ్బులు తీసుకుంటారా? కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారా? ఇక్కడ ఆయన ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ వినిపిస్తా, ఎక్కడ డిస్టర్బ్ చేయను. ఒక 2 నిమిషాల పాటు ఆయన మాట్లాడిన మాటలు వినిపిస్తానండి. ఒకటే వాదన బయట నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు. 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నాడు నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా అయ్యింది కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న వాదన. సమాధానం సార్, నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగాను. నియోజకవర్గానికి 5 కోట్లు, 5 crores ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు? రాజకీయంగా మీరు ఒక పార్టీతో పొత్తు అలయన్స్ లోకి వస్తాము అని చెప్పి నియోజకవర్గానికి 5 కోట్లు అడిగారు, 5 సీట్లు అడిగారు. దానికి ఏముంది? రాసి పెట్టుకుని చూపిస్తాం అంతే జనానికి. ఇందులో రాసి పెట్టుకొని నిన్నేదో బ్లాక్మెయిల్ చేసి లేదంటే నీ గురించి ఏదో మాట్లాడేదే ఉండదు. ప్రజలకు చూపించే ప్రయత్నం అంతే. మనల్ని అందరినీ కూడా గొర్రెలను చేస్తున్నాడు. ప్రజా పోరాటం, ప్రజల తరపున పోరాటం, వర్గాల తరపున, కులాల తరపున ఒక నాయకుడిగా ఎదిగిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా గంపగుత్తగా రాజకీయ పార్టీలకు అమ్మేసి మేము సొమ్ము చేసుకుంటామని చెప్పేసి డైరెక్ట్గా అంత ఓపెన్గా నువ్వు చెప్తుంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తారు. రాసి పెట్టుకున్నందులో ఏముంటారు? ఎందుకు రాసి పెట్టుకుంటారు? మరి ఎన్నాళ్ళు ఎందుకంత ఓవర్ యాక్షన్ బిల్డప్లో అని అడుగుతున్నావు. నువ్వు డబ్బులు డిమాండ్ చేశాడు. మొన్న అదే ఇంటర్వ్యూలో అంతకుముందు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు రోజుకి 5 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు, నెలకు 150 కోట్ల రూపాయలు అని మాట్లాడాడు. నెలకు 150 కోట్లు అంటే ఎంత అవుతుందో తెలుసా? సంవత్సరానికి లెక్క 12 నెలలు కదా, నెలకు 150 కోట్ల రూపాయలు లెక్క ఎంత అవుతుంది? 10 నెలలకి 1500 కోట్ల రూపాయలు, ఇంకొక 300 కోట్ల రూపాయలు కలిపి 2 నెలలకనే ఎంత అయింది? ఇప్పుడు సంవత్సరానికి 1800 కోట్లు. 5 ఏళ్ళకి ఎంత అయిందండి? దాదాపు 9,000 కోట్ల, అంతేనా? ఇంచుమించుగా అంతే అనుకుంటా. నెలకు 150 కోట్లు అంటే సంవత్సరానికి 1800 కోట్లు. 5 సంవత్సరాలకి ఎంత? 9,000 కోట్ల రూపాయలు. మైండ్ ఉందా నీకు? మైండ్ లేదనాలా? అరాకొర చదువుకున్న మేమే కాస్త లేట్ అయినా సరే ఒక లెక్క వేసి ఆ లెక్క ప్రకారం ఇంత వస్తుంది, నీకు అసలు బుర్ర ఉందా బుర్రలేదని మాట్లాడుతున్నాం కదా. మరి నువ్వు జడ్జిగా ఎలా చేసేసావు? నీకు ఆ మాత్రం తెలివి ఉండాలి కదా. పైగా నువ్వు అడిగేవన్నా అని చెప్పేసి నారంటే అవును నేను అడిగిన చెప్పేసి సిగ్గుగా చెప్పేస్తున్నాడు. నేను దానికైతే మెచ్చుకోవచ్చు. ఆ విషయంలో నేను మాత్రం బ్రహ్మాండంగా మెచ్చుకోవచ్చు. ఎక్కడైనా సరే జడా శ్రవణ్ కుమార్ గారిని ఎవరైతే గుడ్డిగా నమ్ముతున్నారో మీరందరూ బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ అభిమానాన్ని
లేదంటే మీరు అతని వెనకాల తిరుగుతారు కదా బలం, అవన్నీ చూపించుకొని తాను వ్యక్తిగతంగా స్వతహాగా స్వలాభం పొందాలి అంటే లాభపడాలని చెప్పి చూస్తున్నాడు, కానీ మీకేదో సేవ చేయాలని లేదంటే మిమ్మల్ని ఏదో ఇచ్చేయాలని కాదు.